పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అప్రమత్తత ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా యంత్రాంగం పనిచేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులు రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలానే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మిస్ వరల్డ్ ఈవెంట్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ఏదైతే చేసిందో దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టుగా, దానికి సంబంధించి ఎవరైతే ఎమర్జెన్సీ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ లీవ్ క్యాన్సిల్ చేసుకొని రావాలన్నట్టుగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా ఏదైతే జరగనుందో దానికి సంబంధించి దాంట్లో ఎటువంటి మార్పు కూడా లేదన్నట్టు కూడా చెప్తున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అప్రమత్తంగా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా యంత్రాంగం పనిచేయాలని కూడా, శాంతి భద్రతలకు ఏదైతే హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అలానే అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అలానే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్ రెడ్డి అయితే సూచించారు. అలానే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఏదైతే చేపట్టిందో దేశ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. అలానే అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అలానే ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని చెప్పేసి కూడా సీఎం అన్నట్లుగా తెలుస్తుంది. అలానే దేశ భద్రత, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రం తరఫున చేపట్టాల్సిన చర్యలపై సీఎం అయితే కీలక సూచనలు చేశారు. అలానే ఈ సమయంలో ప్రజలకు మనమంతా భారత సైన్యంలో ఉన్నామనే స్పష్టమైన సందేశం వెళ్ళాలని చెప్పేసి కూడా అన్నారు. అలా రాజకీయాలకు పార్టీలకు తావు లేకుండా మొత్తం యంత్రాంగం ఒక్కటిగా పనిచేయాలని కూడా సీఎం అయితే స్పష్టం చేశారు. సంపత్, అయితే లెనిన్, ఇప్పుడు ఏదైతే ఈ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ జరుగుతున్న, మిస్ వరల్డ్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏమైనా ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి టార్గెటింగ్ జరగకుండా చూసేటువంటి అవకాశం, దానికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారా? దాదాపు ఇప్పటికే సీఎం పలుసార్లు ఉన్నతాధికారులతో చర్చించారు. శాంతి భద్రతలపై సీఎం అయితే వారికి కఠినమైన నిర్ణయాలే తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు ఏదైతే జరుగుతున్న మిస్ వరల్డ్ ఉన్నాయో వాళ్ళు చేసే అటువంటి హోటల్స్ అయినా లేకపోతే వారు వెళ్లే అటువంటి మార్గంలో అయినా కఠినమైన భద్రత ఉండబోతుందని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. సంపత్, ఓకే, థ్యాంక్ యూ లెనిన్.